హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నానండి. మరి ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఎవరైతే వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో మీ గమ్యాన్ని అనుకున్నట్లుగా చేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? మీ యొక్క టార్గెట్ను అచీవ్ చేసేటువంటి దిశలో మీకు సపోర్ట్ చేసే విధంగా మరి మన యాప్ ద్వారా చాలా మంచి ఆఫర్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ప్రిలిమ్స్ కోర్స్ కావచ్చు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కోర్స్ కావచ్చు, ఏపీఎస్ఆర్టీసీ కోర్సు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్, ఎస్ఐ కానిస్టేబుల్, ఓకేనా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఓకే, అన్ని కోర్సులకు సంబంధించి కేవలము ₹399 1 ఇయర్ వ్యాలిడిటీతో. ఎంత అండి? 1 ఇయర్ వ్యాలిడిటీతో క్లాసెస్, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఇందులోనే అందచేయడం జరుగుతుందండి. ఈ ఆఫర్ కేవలము జనవరి 5 వరకు మాత్రమే ఉంటుందండి. ఎక్కువ రోజులు ఉండదు. జనవరి 5 వరకు మాత్రమే ఉంటుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. నూతన సంవత్సర సందర్భంగా ఒక ప్రతిజ్ఞ చేయండి, పట్టుదలతో మరి చదువుతామని చెప్పేసి. ఎట్టి పరిస్థితుల్లో టైం అయితే వేస్ట్ చేయవద్దు ఫ్రెండ్స్. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది, మనకు జాబ్ క్యాలెండర్ రాబోతుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. ఓకేనా? మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 10వ తారీఖు జనవరి 2025కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోస్ని చివరి వరకు చూడండి. ఓకేనా? కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ముఖ్యమైనటువంటి రోల్ ప్లే చేస్తాయండి. టీజీపీఎస్సీ ఎగ్జామ్లో, ఏపీపీఎస్సీ, అంతేకాకుండా సెంట్రల్ ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి వంటి ఎగ్జామ్స్లో కూడా ప్రముఖ పాత్ర పోషించి ఎక్కువ మార్కులైతే మనకు ఈ టాపిక్స్ నుంచి అయితే, ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ నుంచి అయితే రావడము జరుగుతుంది. లైక్ కరెంట్ పాలిటీ కావచ్చు, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి కరెంట్ అఫైర్స్లోనే కవర్ అవుతాయి. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. ఓకేనా? సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నటువంటి అభ్యర్థులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే? క్వశ్చన్ నెంబర్ 1. ఐడెంటిటీ వెరిఫికేషన్ మరియు డేటా షేరింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి ఈక్వల్ కోసం కొత్తగా ఏర్పాటు చేసిన అడ్వైజరీ బోర్డ్ చైర్మన్గా నియమితులైన రిటైర్డ్ న్యాయమూర్తి పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది రిటైర్డ్ జడ్జ్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద chairman of the newly formed advisory board for a equal and identity verification and data sharing platform? Answer option A and Justice B.N. Srikrishna. Justice B.N. Srikrishna. చూద్దాం. రిటైర్డ్ జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ ఐడెంటిటీ వెరిఫికేషన్ మరియు డేటా షేరింగ్ ప్లాట్ఫారం అయిన ఈక్వల్ కోసం కొత్తగా ఏర్పాటు చేసిన అడ్వైజరీ బోర్డ్ చైర్మన్గా శ్రీకృష్ణ నియమితులయ్యారు. మరియు దాని వ్యూహాత్మక పెట్టుబడిదారు, ఖాతా అగ్రిగేటర్ అయిన వన్ మనీ. ఈ నియామకము డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం కోసం ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ముసాయిదా నియామకాలకు అనుగుణంగా ఉంటుంది. ఇది డేటా భద్రత మరియు గోప్యత కోసము బలమైన నియంత్రణ పుష్నైతే ఇది అందిస్తుంది అన్నట్లు తెలియజేశారు. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల ఏ దేశ నూతన అధ్యక్షుడిగా పార్లమెంట్ జనరల్ జోసెఫ్ అవును ఎన్నుకుంది? ద పార్లమెంట్ ఆఫ్ విచ్ కంట్రీ రీసెంట్లీ ఎలెక్టెడ్ జనరల్ జోసెఫ్ అవున్ యాజ్ ద న్యూ ప్రెసిడెంట్? ఏ దేశానికండి? ఆప్షన్ సి లెబనాన్. ఓకేనా? లెబనాన్. చూద్దాము, క్లియర్గా అర్థమవుతుంది. లెబనాన్ పార్లమెంట్ జనరల్ జోసెఫ్ అవున్ను దేశ కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకుంది. 2 ఏళ్ల రాజకీయ శూన్యతను సమర్థవంతంగా ముగించింది. జనవరి 9, 2025న జరిగిన ఎన్నికలలో మాజీ అధ్యక్షుడు మిచెల్ అవును పదవీ కాలము అక్టోబర్ 2022లో ముగిసిన తర్వాత ప్రారంభమైన సుదీర్ఘ రాజకీయ పక్షవాతము ముగిసింది. 2017 నుంచి లెబనీస్ సాయుధ దళాలకు నాయకత్వం వహించిన జనరల్ అవున్ 128కి 99 ఓట్లు సాధించారు. రెండో రౌండ్ ఓటింగ్లో అవసరమైన మెజారిటీని మించి ఓట్లు రావడమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్. జనవరి 10, 2025న కొత్త గ్లెన్ రాకెట్ ప్రయోగించనున్న ప్రముఖ అంతరిక్ష పరిశోధన సంస్థ పేరేంటి?
వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది లీడింగ్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ దాట్ విల్ లాంచ్ ద న్యూ గ్లెన్ రాకెట్ ఆన్ January 10th, 2025? ఆన్సర్ ఆప్షన్ డి అండి, బ్లూ ఆరిజిన్. ఓకే, బ్లూ ఆరిజిన్ ఎవరిదండి ఇది? సో అమెజాన్ సంస్థ యొక్క CEO ఎవరండి? జెఫ్ బేజోస్ వారి యొక్క సంస్థ అండి ఇది. చూద్దాం. బ్లూ ఆరిజిన్ తన కొత్త గ్లెన్ రాకెట్ను January 10, 2025 ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ఇది కంపెనీ అంతరిక్ష పరిశోధన ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఈ ప్రారంభ మిషన్ రాకెట్ యొక్క సామర్థ్యాలను ప్రదర్శించడం మరియు వాణిజ్య అంతరిక్ష పరిశ్రమలో బ్లూ ఆరిజిన్ను బలీయమైన పోటీదారుగా స్థాపించడం లక్ష్యంగా పెట్టుకుంది. లాంచ్ వివరాలు, తేదీ మరియు సమయం. లాంచ్ January 10, 2025 షెడ్యూల్ చేయబడింది. లాంచ్ విండో 11:30 AM IST అంటే 1 AM ESTకి తెరవబడుతుంది. ఆల్రెడీ లాంచ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, రాష్ట్ర యువతకు ఇండియన్ ఆర్మీ, పోలీస్ మరియు పారామిలిటరీ దళాలలో ప్రవేశించడానికి తగిన శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో ఇటీవల పార్థ్ యోజన పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం. Which state has recently launched the Parth Yojana scheme with the aim of providing adequate training to the youth of the state to join the Indian Army, Police and Paramilitary Forces? Answer option A అండి, మధ్యప్రదేశ్. ఓకే, మధ్యప్రదేశ్. పార్థ్ యోజన పోలీస్ ఆర్మీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అండ్ హునార్ అనేది మధ్యప్రదేశ్లో ప్రారంభించబడిన ఒక వినూత్న పథకము. ఇది రాష్ట్ర యువతకు ఇండియన్ ఆర్మీ, పోలీస్ మరియు పారామిలిటరీ దళాలలో ప్రవేశించడానికి ముందస్తు రిక్రూట్మెంట్ శిక్షణను అందించే లక్ష్యంతో ఉంది. రాష్ట్ర స్థాయి యూత్ ఫెస్టివల్ సందర్భంగా సీఎం మోహన్ యాదవ్ ప్రకటించిన ఈ పథకంలో పాల్గొనే వారిలో దేశభక్తి మరియు క్రమశిక్షణను పెంపొందిస్తూ శారీరక మరియు మానసిక సన్నద్ధతను ఇది నొక్కి చెబుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో భారతదేశ స్థానం ఎంత? వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025? ఎంత అండి? ఆప్షన్ బి 85వ స్థానం అండి. ఇంతకుముందు 80 ఉండేది, మరి 5 స్థానాలు దిగజారడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. చూద్దాం. 2025లో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంకింగ్ 2024 80వ స్థానం కంటే 5 పాయింట్లు తక్కువగా 85వ స్థానానికి పడిపోయింది. అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ డేటా ఆధారంగా ఈ సూచిక పాస్పోర్ట్ చలనశీలతను అంచనా వేయడానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సాధనము. మరి భారతదేశం యొక్క ర్యాంక్ ఏంటండి? 85. ఓకేనా? మరి 2024లో 80గా ఉండేదండి. ఉత్తమ ర్యాంకు ఎప్పుడు వచ్చిందంటే 2006లో 71. అదే హైయెస్ట్ బెస్ట్ ర్యాంకు అండి మనకు. అత్యల్ప ర్యాంక్ 90వ ర్యాంకు 2021లో. కరోనా టైంలో ఎవరు వెళ్ళలేదు కాబట్టి అప్పుడు తగ్గింది. మరి భారతదేశం మరియు దాని పొరుగు దేశాల ర్యాంకింగ్. చైనా 60 అండి, భారత్ 85, భూటాన్ 90, శ్రీలంక 96, బంగ్లాదేశ్ 100, నేపాల్ 101, పాకిస్తాన్ 103, ఆఫ్ఘనిస్తాన్ 106. టాప్ 10లో ఏ దేశాలు ఉన్నాయి? సింగపూర్ ఫస్ట్, జపాన్ సెకండ్. థర్డ్లో ఎన్ని దేశాలు ఉన్నాయో చూడండి. ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ, దక్షిణ కొరియా. 4లో ఆస్ట్రియా, ల్యాండ్మార్క్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్, స్వీడన్, నార్వే. ఓకే. 5వ స్థానంలో న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, పోర్చుగల్, యునైటెడ్ కింగ్డమ్. 6వ స్థానంలో ఆస్ట్రేలియా, గ్రీస్. 7వ స్థానంలో కెనడా, మాల్టా, పోలాండ్. 8వ స్థానంలో చెకియా అంటే చెక్ రిపబ్లిక్ అండ్ హంగరీ. 9వ స్థానంలో ఎస్తోనియా, యునైటెడ్ స్టేట్స్. 10వ స్థానంలో లాట్వియా, లిథువేనియా, స్లోవేనియా, UAE. అయితే వరుసగా టాప్ 10 లిస్టులో ఇవి ఉండడం చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి యొక్క వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2025 నివేదిక ప్రకారము భారతదేశ వృద్ధి రేటు 2025 అంచనా ఎంత? వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియా ఇన్ 2025 యాజ్ పర్ ద యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2025 రిపోర్ట్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 6.6%. ఆప్షన్ సి అండి, 6.6%. చూద్దాం. ఐక్యరాజ్య సమితి యొక్క వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2025 నివేదిక ప్రకారం భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2025లో 6.6% మరియు 2026లో 6.7% వృద్ధి చెందుతుందని అంచనా వేసింది.
గ్రోత్ క్యాటలిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్, భౌతిక మరియు డిజిటల్ కనెక్టివిటీ, అలాగే పారిశుద్ధ్యం మరియు నీటి సరఫరాలో మెరుగుదలతో సహా భారీ స్థాయి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ప్రభుత్వ రంగం యొక్క గణనీయమైన పెట్టుబడి రాబోయే సంవత్సరాల్లో ఆర్థిక వృద్ధిపై బలమైన గుణకార ప్రభావాలను చూపుతుందని భావిస్తున్నారు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారతదేశ లింగ నిష్పత్తిలో అధమ స్థానంలో ఉన్న ఏ రాష్ట్రం ఇటీవల 2024లో గణనీయ తరుగుదల ఉన్నట్లు నివేదికలో పేర్కొంది? అసలే ఇక్కడ తక్కువ ఉంటుందండి. భారతదేశంలోనే అత్యల్ప సెక్స్ రేషియో అంటే స్త్రీ పురుష నిష్పత్తి ఉన్నటువంటి రాష్ట్రంలో ఇంకా తగ్గిందండి స్త్రీ పురుష నిష్పత్తి. చూద్దాం. విచ్ స్టేట్ విచ్ ర్యాంక్ లోయెస్ట్ ఇన్ ఇండియా సెక్స్ రేషియో యాజ్ రీసెంట్లీ రిపోర్టెడ్ యాజ్ ఎ సిగ్నిఫికెంట్ డిక్లైన్ ఇన్ 2024? ఏ రాష్ట్రం అండి? హర్యానా. చూద్దాం. 2024లో హర్యానా పుట్టినప్పుడు దాని లింగ నిష్పత్తిలో తగ్గుదలని నివేదించింది. ప్రతి 1000 మంది అబ్బాయిలకు 910 మంది బాలికలు 8 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరుకున్నారు. ప్రభుత్వ అధికారులు దీన్ని చిన్న హెచ్చుతగ్గులుగా అభివర్ణించినప్పటికీ ఈ సంఖ్య కార్యకర్తలు మరియు పౌర సమాజ సభ్యులను ఆందోళనకు గురిచేసింది. లింగ నిష్పత్తి లింగ సమానత్వానికి కీలక సూచిక మరియు సమాజంలో మహిళల స్థితి ప్రతిబింబిస్తుంది. జాతీయంగా 2021లో ప్రచురించబడిన నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సర్వే 5లో భారతదేశంలో పుట్టినప్పుడు లింగ నిష్పత్తి 929గా ఉండేదండి. ఇప్పుడు చాలా తగ్గింది. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల మరణించిన ప్రముఖ గాయకుడు పి జయచంద్రన్ ఏ రాష్ట్రానికి చెందినవారు? రీసెంట్లీ డిసీజ్డ్ ద ఫేమస్ సింగర్ పి జయచంద్రన్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? విచ్ లాంగ్వేజ్? ఓకే, ఏదైనా ఒకటి, ఏ రాష్ట్రమైనా ఏ లాంగ్వేజ్ అయినా మనకు ఆ లాంగ్వేజ్ తెలిసిన ఆ రాష్ట్రం ఏంటో తెలుస్తుంది కదా. ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఏంటి? మలయాళము, అంటే కేరళకి చెందిన వ్యక్తి. ఓకే, చూద్దాం. రోజావే చిన్ని రోజావే, సూర్యవంశం, హ్యాపీ హ్యాపీ బర్త్డేలంటూ సుస్వాగతం, అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘముందు నువ్వే కావాలి తదితర ఎన్నో పాటలతో తెలుగు శ్రోతల్ని ఉర్రూతొలగించిన ప్రముఖ మలయాళ గాయకుడు పి జయచంద్రన్ 80 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జయచంద్రన్ కేరళలోని త్రిస్సూర్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. కేరళకు చెందిన ఆయన వేలాది పాటలు పాడడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఇటీవల అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందము ఏ ప్రాంతంలో బోరు వేసి 12 లక్షల సంవత్సరాల క్రితం నాటి మంచు ముద్దను వెలికి తీసినట్లు తెలిపారు? ఇన్ విచ్ రీజియన్ డిడ్ an international team of scientists recently drill and unearth a 1.2 million year old ice core? ఎక్కడండి మరి, ఏ ప్లేస్లో? ఆప్షన్ ఏ అంటార్కిటికా ఖండంలో. ఓకే, చూద్దాం. మంచు ఖండం అండి ఇదంతా. హిమఖండం అంటార్కిటికాలో 2.8 కిలోమీటర్ల లోతుకు బోరు వేసి 12 లక్షల సంవత్సరాల క్రితం నాటి మంచు ముద్దను వెలికితీశామని గురువారము అంతర్జాతీయ శాస్త్రజ్ఞుల బృందం ప్రకటించింది. దాన్ని పరిశీలిస్తే వాతావరణంలో చేరిన కార్బనము ఎలా భూశీతోష్ణాలను మార్చివేసిందో తెలుసుకోగలుగుతున్నామన్నారు. హిమయుగాలు వచ్చిన క్రమాన్ని కూడా ఈ మంచు ముద్ద పట్టిస్తుందని శాస్త్రవేత్తల బృందము సమన్వయకర్త ఇటలీకి చెందిన కార్లో బార్బాంటే వివరించారు. ఇదే బృందం గతంలో 88 లక్షల సంవత్సరాల నాటి మంచు ముద్దను కూడా వెలికి తీయడం జరిగింది. నెక్స్ట్ వన్, అడిషనల్ క్వశ్చన్స్. జనవరి 2025లో అధికారికంగా బ్రిక్స్లో పూర్తి సభ్యునిగా చేరిన దేశం ఏది? విచ్ కంట్రీ హ్యాస్ అఫీషియల్లీ జాయిన్ ద బ్రిక్స్ యాజ్ ఎ ఫుల్ మెంబర్ ఇన్ జనవరి 2025? ఏంటండి? ఇండోనేషియా 11వ సభ్య దేశం. ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవంగా ఏ రోజును జరుపుకుంటారు? విచ్ డే సెలబ్రేటెడ్ యాజ్ ఏ వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫన్స్? ఆప్షన్ బి జనవరి 6. ప్రపంచంలో అతిపెద్ద మెట్రో నెట్వర్క్లో భారతదేశం ర్యాంక్ ఎంత? వాట్ ఈజ్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ టర్మ్ ఆఫ్ ది లార్జెస్ట్ మెట్రో నెట్వర్క్ ఇన్ ద వరల్డ్? ఆప్షన్ సి 3వదండి. మరి భారతదేశంలో మెట్రో రైల్ వ్యవస్థను మొదటగా ప్రారంభించిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఓకేనా, కలకత్తా మెట్రో రైల్ ప్రాజెక్ట్ అంటాం. నెక్స్ట్ వన్. ముఖ్యమంత్రి మయా సమ్మాన్ యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ముఖ్యమంత్రి మయా సమ్మాన్ యోజన వాజ్ లాంచ్డ్ బై విచ్ స్టేట్ గవర్నమెంట్? ఆప్షన్ బి జార్ఖండ్. 74వ సీనియర్ నేషనల్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది? విచ్ స్టేట్ ఈజ్ ద హోస్ట్ ఆఫ్ 74th సీనియర్ నేషనల్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్?
ఆప్షన్ ఏ అండి గుజరాత్. ఓకే, గుజరాత్. సో గైస్, ఇది ఈ రోజుకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో చివరి వరకు చూసిన వారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.